వారు చెప్తున్న మాట ప్రజాధనం వృధా అయింది, దీన్ని అరికట్టాలి. ఇప్పుడు మొన్న అన్నారు నెలకు వస్తున్న ఆదాయం కంటే ప్రజాధనం వృధా ఎక్కడైంది చెప్పు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, 10 times నుంచి 100 times పెరిగింది ఖర్చు. 10 times నుంచి 100 times పెరిగింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు 1956లో మొదలుపెట్టిన, 55లో మొదలుపెట్టిన నాగార్జున సాగర్ దగ్గర నుంచి అది 60 కోట్లతో పూర్తయింది అన్నారు. 600 కోట్లు కాదు, 2000 కోట్లకు పైన అయింది ఆ రోజుల్లోనే. ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా మోడర్నైజేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ రోజుల్లోనే నీకు 10 times అయింది దాని ఖర్చు. దాదాపు 1200 కోట్లకు పైన అయింది. శ్రీరామ్ సాగర్ అది కూడా 60-70 కోట్లతో కంప్లీట్ చేస్తామన్నారు. ఇవాళ అది దాదాపు 6000 కోట్లు దాటింది. 60 కోట్లు ఎక్కడ, 6000 కోట్లు ఎక్కడ? అంటే ఏ ప్రాజెక్ట్ అయినా లేట్ కావడం వల్ల కాస్ట్ పెరుగుతుంది, దాని స్కోప్ పెరగడం వల్ల. నిజంగా చెప్తున్న బుచ్చన్న, ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ డిజైన్ చేసింది వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ దగ్గర 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. అది 3 ఏళ్లలో పూర్తయింది కాబట్టి మనకు చాలా ఖర్చు తగ్గింది. ఇంకోటి ఊరికే అంటారు, ఇప్పుడు ప్రాణహిత చెవెళ్ళ ఫస్ట్ డిజైన్ చేసింది 17,000 కోట్లు 2007లో. 2009కి వచ్చే వరకు 40,000 కోట్లు అయింది. ఎంత పెరిగింది ఆయకట్టు? 12 లక్షల ఎకరాల నుంచి 14 లక్షల ఎకరాలు, అంటే 2 లక్షలేనా? 16.4కు పెంచారు. 4.4 అంటే 4,40,000 ఎకరాల ఆయకట్టు పెంచినందుకు 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లు తీసుకుపోయారు. మరి కేసీఆర్ ఇవాళ 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాడు. మరి ఎంత పెరగాలి ఆ ప్రపోర్షన్లో? తర్వాత అప్పుడు బ్యారేజీలు ఏం పెరగలేదు, వాళ్ళు పెట్టిన ఏ అలైన్మెంట్ పెరగలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ 3 బ్యారేజీలు వచ్చినాయి, 3 లిఫ్టు ఇవి వచ్చినాయి, 3 సబ్స్టేషన్స్ వచ్చినాయి. మరి వీటన్నిటికీ బతికినే అవుతుందా? మీరు కేసీఆర్ విషయంలో చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడి కాంగ్రెస్ను ఒక నిందాపూర్వకమైన. కేసీఆర్ విషయంలో నాకేం ప్రేమ లేదు, కానీ కాంగ్రెస్ని ఎందుకు నిందిస్తున్నావు అంటే కేసీఆర్కి అవగాహన ఉంది, ఆయన ఖర్చు తగ్గించండి. వాస్తవంగా మల్లన్న సాగరు ఖర్చు చాలా తగ్గింది. ఎందుకంటే మొత్తం మన దగ్గర ఉన్న మన రిజర్వాయర్లకు అక్వైర్ చేసిన ల్యాండ్ కంటే మల్లన్న సాగర్కి అక్వైర్ చేసిన ల్యాండ్ తక్కువ. దాన్ని కూడా తిట్టింది కదా, అది జరగొద్దని చెప్పి తుపాకీ పట్టుకొని పోయి అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి దానికి అగెనిస్ట్గా ఈ పీరియడ్ అంతా కూడా ఆయన అగెనిస్ట్గానే వాళ్ళతో కలిసి మల్లన్న సాగర్ని ఎట్టయినా ఆపాలని చెప్పేసి ఆడ పోయి నిరాహార దీక్షలు, ధర్నాల, శిబిరాలలో పాల్గొన్నది రేవంత్ రెడ్డే కదా. అదివరకు అంటే ఏదైనా కానీ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేది నాకు సంబంధం లేదు. చచ్చిపోయేటోళ్లకు వాళ్ళ ప్రాణాలు నిలపాలంటే నీళ్లు కావాలి. ఆయన నీళ్ళు ఇచ్చిండు, ఈయన ఇచ్చిన నీళ్ళను అడ్డుకుంటున్నాడు. అన్ని అవకాశాలు ఉండి కూడా నీళ్ళని లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మొత్తం అవకాశాలు ఎక్కడెక్కడ ఎందుకు కొంచెం చెప్పండి. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు హెడ్ అయింది అసలు ఎల్లంపల్లి, అదేమో హార్ట్, అక్కడి నుంచి అన్ని దిక్కులకు సరఫరా అవుతాయి. మేడిగడ్డ హెడ్ అని చెప్పి అంటున్నారు. మేడిగడ్డ కాదు హెడ్, కన్నెపల్లి పంప్ హౌస్ హెడ్. ఇది అర్థం కావాలి జనాలకు. మొన్న ఒక ఆయన రాసిండు, మీ ఫ్రెండే, ఆయన ఏమంటాడంటే ఓ ఎన్కౌంటర్లో చచ్చిపోయిన విప్లవకారుని శవంలాగా కనబడుతుంది మేడిగడ్డ అని రాసిండు ఆయన. అంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర మిత్రుడైనా అది రేవంత్ రెడ్డి అయినా పరాచికాలు ఆడితే నాకు కోపం వస్తుంది ప్రజలకు అవసరమైన జీవన వనరుల మీద. ఇది ఎట్లుంటుంది బుచ్చన్న, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మేడిగడ్డ విషయం కానీ కాళేశ్వరం విషయం కానీ కేసీఆర్ ఎందుకు కట్టిండు? అది కట్టింది ఎందుకోసం అంటే చచ్చిపోతున్న ప్రాణాలు కాపాడాలి అని. ఆయన బడ్జెట్లో సగము వ్యవసాయానికి, ఇరిగేషన్కు, పవర్కి ఎందుకు పెట్టిండు? ఈ చచ్చిపోయేటోళ్ళ ప్రాణాలు ఆపాలని. మేము వకీల్ పని చేసుకునేటోళ్ళ ఉద్యమంలోకి ఎందుకు వచ్చాము? 100 చెప్పని, అది నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మహత్యలు, ఆత్మగౌరవం అన్నీ చెప్పని. నంబర్ 1 రీజన్ రైతుల ఆత్మహత్యలు. ఈసారి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అంటే మేమే కదా స్టార్ట్ చేసింది. జయశంకర్ గారు, నేను, గద్దర్ గారు, పాషం యాదగిరి వీళ్ళంతా పరోక్షంగా ఉన్నారు. ఆయన పాటలు రాసేది, ఈయన మా అందరితో కలిసి మీటింగ్స్లలోకి వచ్చేది,
బట్ ఇన్నయ్య లాంటి వాళ్ళు భావజాల వ్యాప్తికి ఉపయోగపడ్డారు. తర్వాత వీరన్న లాంటి వాళ్ళు, బెల్లి లలిత లాంటి వాళ్ళు, గోర టెంకన్న, ఎందుకు స్టార్ట్ చేశాం మేము? ఈ వ్యవసాయం పాడైపోయింది, బోర్లేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం నీళ్ళే కదా కావాల్సింది. పెద్ద ఎత్తున 69లో ఉద్యోగాల కోసం విద్యార్థులు వచ్చిండు, కానీ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యోగాలు ఒక్కటే కాదు, ప్రధానమైంది నీళ్లు. మీరు కన్నెపల్లి పంప్ హౌస్ అని ఆగింది అక్కడ. కన్నెపల్లి పంప్ హౌస్ అనేది మొత్తం మేడిగడ్డలో అత్యంత కీలకమైనది. అయితే ఇది చాలామందికి అర్థం కాదు. రేవంత్ రెడ్డికి అయితే జీవితకాలంలో అర్థం కాదు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తాడు ఆయన. ఇప్పుడు జూన్ నుంచి నీళ్ళు స్టార్ట్ అవుతాయి గోదావరిలో, వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ పైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అడవులలోకి వెళ్ళి ఓ 10-15 రోజులలో ఇక్కడికి నీళ్ళు వస్తాయి. అది స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి పోయేటప్పుడు అవి గోదావరిలో ఇదివరకు ఏ బ్యారేజ్ లేకుండేది. మరి 57 ఏళ్ళ కాలంలో ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. ఎందుకు కట్టలేదు? 57 ఏళ్ళ కాలంలో ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అంటే తెలంగాణలో చెరువులు ఒక్క చెరువులో కూడా పుట్టిగా తీయలేదు 57 ఏళ్ళు. ఉమ్మడి పాలు వాళ్ళకు ఈ ప్రాంతం కాదు, పట్టించుకొని ఎట్లాగో అది అనుకున్నదే. అట్లే అనుకుంటారు, అది కాదు. పెద్ద కుట్ర. గోదావరిలో 3000 టీఎంసీలకు పైన సముద్రంలో కలుస్తున్నాయి ఎవ్రీ ఇయర్. ఏ నెలలో కలుస్తున్నాయి? రైన్ సీజన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు, అక్టోబర్ నాటికి. సెప్టెంబర్. మరి మొదటి పంటకు నాట్లు ఎప్పుడు వేసుకుంటారు? తొలకరి పంటకు, అంటే మన ఖరీఫ్ అంటాం కదా, వర్షాకాల పంట, నాట్లు ఎప్పుడు వేసుకుంటారు? స్టార్ట్ జూలై స్టార్ట్ అవుతాయి. జూన్లో. మరి జూన్లో నీళ్ళు ఎక్కడి నాట్లు వేసుకోవడానికి? ఆగస్ట్ అయితే నీళ్ళు వచ్చే వరకు పైన అన్ని డ్యాములు నిండి. మరి జూన్లో నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? విజయవాడ డెల్టాకి ఎట్లా రావాలి? రాజమండ్రి డెల్టాకి ఎట్లా రావాలి? వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి స్టోరేజ్ కోసం? ఉన్నాయేమన్నా గోదావరి మీద? మరి నాట్లు ఎట్లా పడుతున్నాయి 14 లక్షల ఎకరాలు? అదే గోదావరిలో చెప్పేది నేను. కృష్ణాలు ఎక్కడి నుంచి పడుతున్నాయి? కృష్ణాలు ఇంకా లేటుగా వస్తాయి నీళ్ళు. ఆల్మట్టి తర్వాత ఇంకా ఆల్మట్టి నారాయణపూర్ నిండాక కిందికి. మరి ప్రకాశం బ్యారేజ్ కింద 13.5 లక్షల ఎకరాలు ఉన్నది. గోదావరి డెల్టాలో కూడా 10-12 లక్షల ఎకరాలు ఉన్నది. ఎట్లా నీళ్ళు ఎట్లా వస్తాయి? అంటే తెలంగాణలో జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడ్డ నీళ్ళన్నీ డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవాలి. చెరువులు దిగాలి. కొలు చెరువులు కాబట్టి ఒక చెరువు దిగితే 100 చెరువులు దిగుతాయి. ఈ నీళ్ళన్నీ డైరెక్ట్ వాగులలో పడాలి. వాగుల మీద చెక్ డ్యాములు లేవు అది వరకు. 2014 నాటికి పెద్ద పెద్ద వాగుల మీద చెక్ డ్యామ్స్ లేవు. తర్వాత ఎక్కడ కూడా ఇసుక లేదు. ఇసుక మొత్తం తోడేసిండ్లు. కాబట్టి భూమిలోకి జారద్దు, ఎక్కడ ఆగద్దు, నేరుగా పోవాలి. పోయినాక ఎలా పోతాయి అవి? తెలంగాణ మొత్తంలో ఎక్కడ చెరువు దిగినా అయితే కృష్ణల కన్నా పోతుంది. అందుకే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రిలో విజయవాడలో బంగారు పంటలు పండాలి, పాలమూరు నల్గొండలో శవాలు తేలాలి. ఇదే కుట్ర కదా 57 ఏళ్ళు. ఈ కుట్రకు అడ్డుపడ్డది కేసీఆర్. ఎందుకంటే మొదటిసారి బ్యారేజీలు కట్టిండు, నీళ్ళని ఆపిండు. ఇక బ్లాస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఒకటి. రెండవది ఏంటంటే, నువ్వు చెప్పినావు నాట్లేసే టైంకు నీళ్ళు అంత లేవు కాబట్టి, నీళ్ళు కావాలి కాబట్టి. మరి రెండో పంట కోతలకు ఎప్పుడు వస్తుంది? పొట్టకు ఎప్పుడు వస్తుంది? డేట్లలో ఫిబ్రవరి, మార్చ్, సంక్రాంతికి పెద్ద పండుగ వాళ్ళకి. అక్కడ అప్పుడు నీళ్ళు ఉంటాయి గోదావరిలో. మరి అప్పుడు ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? అప్పుడు తెలంగాణ ప్రాజెక్టులన్నీ గేట్లు ఎత్తాలి. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలక్ట్రిసిటీదైనా లేకపోతే ఇరిగేషన్దైనా, కిన్నెర్సాన్ గేట్లు ఎక్కాలి, తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలి. ఇక పైన ఉన్న వరుసగా ఎల్లంపల్లి గేట్లు ఎత్తాలి, శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తాలి, నిజాం సాగర్ గేట్లు ఎత్తాలి, అవసరమైతే సింగూరు గేట్లు ఎత్తాలి, మధ్యలో ఉన్న కడెం గేట్లు ఎత్తాలి. మళ్ళీ గలగల గోదావరి రాజమండ్రికి తరలిపోతుండాలి. బ్యారేజీలు గట్టి ఆపిండు కదా. ఇప్పుడు ఆయన అనుచరుడు వచ్చిండు. ఆయన పూర్తిగా ఆయన సృష్టించిన ఆయన రూపం ఇది. ఎవరు సృష్టించిన రూపం? ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక జిరాక్స్ కాపీ
ఎందుకంటే ఆయన ఎంత త్యాగం చేసిండంటే నేను ముఖ్యమంత్రిని చేయడానికి తెలుగువారి ఆత్మగౌరవం పేరుతోని కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ను గెలిపించడానికి పోటీ కూడా పెట్టలేదు ఆయన. ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ఈయనను తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాడు. పిసిసి ప్రెసిడెంట్ ఆయన గెలవడానికి పోటీ కూడా పెట్టలేదు, పార్టీని త్యాగం చేశాడు. మరి గురుదక్షిణ చెల్లించుకోవాలిగా. ఇలా ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు నియమిస్తున్నారు, ఎవరిని నియమిస్తున్నారు? ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ని నియమించింది ఎవరు? ఈరోజు పేపర్లో వచ్చింది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చంద్రబాబు చెప్పిన క్యాండిడేట్ను ఇక్కడ చీఫ్గా పెడతాడు. ఇరిగేషన్లో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకున్న వ్యక్తిని తెలంగాణకు నీటిపారుదల శాఖ అడ్వైజరు. ఈ బ్యారేజ్లను ఎట్లా ఉంచుతాడు రేవంత్ రెడ్డి?